నాదొక ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది. దాన్ని డెవలప్ చేయాలంటే డబ్బు కావాలి. బ్యాంక్ లో అడిగితే కాస్ట్లీ ఇంట్రెస్ట్ రేట్ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, సబ్సిడీ ఉంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్ ప్రోడక్ట్ ఉంది. బట్ మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. నేను ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకు ఇన్ ఎలిజిబుల్? నేను ఏ కారణం కింద అప్లికేషన్ ని రిజెక్ట్ చేశారు? అప్లికేషన్ అప్రూవ్ అవ్వాలంటే ఎలాంటి తయారీ నేను చేసుకోవాలి? వీటన్నిటి గురించి డీటెయిల్ గా నేను ఒక గవర్నమెంట్ వెబ్సైట్ లో ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, మీ ఇంట్లో కూర్చునే 2 minutes లో మీరు ఈ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. టోటల్ గా 15 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలానే మీరు ఎలిజిబుల్ అయితే ఎందుకు, ఇన్ ఎలిజిబుల్ అయితే ఎందుకు, ఎంతవరకు మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి, ఎంత ఈఎంఐ ఉంటుంది, కాల వ్యవధి ఎంత ఈ లోన్ కి, ఇవన్నీ మీకు తెలుస్తుంది ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇప్పుడు ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి మీరు విన్నారు. 5 lakhs 10 lakh rupees ఇంతవరకు నాకు లోన్ దొరుకుతుంది అని మీకు తెలుసు. ఎలిజిబుల్ అవ్వాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ని నేను సబ్మిట్ చేయాలి? ఇది ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయిపోయింది. నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక 20 lakh rupees లోన్ కావాలి. మన ఊర్లో రైతులందరూ కలిసి ఒక ప్లాన్ చేశాం. ఎందుకంటే మనం టొమాటో పండిస్తాం. ఓకే, టన్ లెక్కల్లో టొమాటో ఉంటుంది. రేట్ ఉంటే ఓకే, సెల్ అవుతుంది, మనకు లాభం అవుతుంది. ఒకవేళ సరిగ్గా రేట్ దొరకకపోతే ఆ టొమాటో వేస్ట్ అయిపోతుంది. లేకపోతే నేను ఖర్చు పెట్టింది ఒక 50% కూడా రాదు. ఇలాంటి సందర్భంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటే రేట్ వచ్చినప్పుడు నేను సెల్ చేయొచ్చు. లేకపోతే క్వాలిటీ అడిషన్ ప్రోడక్ట్ ని చేసుకుంటా. ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉంటాయి. ఈ ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్, వీటన్నిటికీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇలాంటి స్కీమ్లకు సబ్సిడీ కూడా ఇచ్చి లెసర్ ఇంట్రెస్ట్ రేట్ తో లోన్ ప్రోడక్ట్ ని ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఆ స్కీమ్ కి నేను అర్హుడినా కాదా, దాని గురించి మనం తెలుసుకోవాలంటే జన్ సమర్థ్ అనే గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తా. క్లిక్ చేస్తే చూడండి, జన్ సమర్థ్ నేషనల్ పోర్టల్ ఫర్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్. క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్టబుల్లో సెలెక్ట్ చేసుకోండి. చూడండి, 15 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇక్కడ ఎలిజిబిలిటీ అన్నది దొరుకుతుంది. స్క్రాల్ డౌన్ చేసినట్లయితే చూడండి, కిసాన్ ఉపజ్ నిధి, అగ్రి లోన్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద, రిన్యూవబుల్ ఎనర్జీ, రూఫ్ టాప్ సోలార్ ప్లాన్ చేసుకోవాలంటే, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్, బిజినెస్ యాక్టివిటీ లోన్, ఎడ్యుకేషన్ లోన్, లైవ్లీహుడ్ లోన్, ఇవన్నిటి గురించి మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కేసు అంటే నాకు ఒక 5 lakhs 10 lakh rupees కావాలండి. నాకు ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాలి. బిజినెస్ యాక్టివిటీ లోన్ క్లిక్ చేయండి. చెక్ ఎలిజిబిలిటీ. ఓకే, అదర్ బిజినెస్ లోన్ నాకు కావాల్సింది. సెకండ్ ఆప్షన్, సెలెక్ట్ టైప్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ, న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్. ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని నేను డెవలప్ చేస్తున్నాను. హ్యావ్ యూ పాస్డ్ క్లాస్ 8? ఎస్. అండర్గాన్ ఈడిపి ట్రైనింగ్. ఈడిపి అంటే ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. నేను తీసుకోలేదు, నో అని ఇవ్వండి. ఒకవేళ మీకు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అని అయితే, అంటే ఏదో ముద్రా లోన్ వచ్చేసింది, మీకు ఈడిపి ట్రైనింగ్ కంపల్సరీ అని చెప్పారు. మీకు అలాట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ కూడా ఈడిపి ట్రైనింగ్ ని తీసుకోవచ్చు. ఓకే, సింపుల్ అది. సెలెక్ట్ నేచర్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ ఆర్ సర్వీసు, జెండర్ మేల్, సోషల్ కేటగిరీ ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్నా లేదు, నార్త్ ఈస్ట్ ఉత్తరాఖండ్ లేదు. సెలెక్ట్ యువర్ లొకేషన్ అర్బన్. సెలెక్ట్ టైప్ ఆఫ్ అప్లికెంట్ ఇండివిజువల్. ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ నాకు కావాల్సింది 10 lakh rupees. 10 lakh rupees ఎంటర్ చేయండి. అమౌంట్ యూ ప్లాన్ టు ఇన్వెస్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ సోర్స్. మీ దగ్గర ఎంత ఉంది? 1 lakh rupees ఉంది. ఓకే, నాకు టోటల్ గా 9 lakh rupees కావాలి. క్యాల్కులేట్ ఎలిజిబిలిటీ. చూడండి, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 1 బిజినెస్ యాక్టివిటీ లోన్ స్కీమ్ లిస్టెడ్ బిలో. ఏంటి ఆ స్కీము? ప్రధానమంత్రి ముద్రా యోజన. 9 lakh rupees మీకు లోన్ దొరుకుతుంది. ఈఎంఐ at 10% ఇంట్రెస్ట్ తో 19,120 rupees మీరు పే చేయాలి ఎవ్రీ మంత్. లోన్ టెన్యూర్ 5 years. 5 సంవత్సరాలు ఈ 9 లక్షల వరకు లోన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్ చేయాలి. ఈఎంఐ 19,000. ఓకే, ఇప్పుడు మళ్ళీ హోమ్ క్లిక్ చేయండి. ఇంకొకటి చెక్ చేద్దాం. అంటే నాకు బిజినెస్కి ఇప్పుడు 20 lakh rupees కావాలి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, బిజినెస్ యాక్టివిటీ లోన్, చెక్ ఎలిజిబిలిటీ. అదర్ బిజినెస్ లోన్, న్యూ బిజినెస్, క్లాస్ 8 ఎస్, ఈడిపి ట్రైనింగ్ ఎస్, నేచర్ ఆఫ్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్, సెలెక్ట్ జెండర్ ఫీమేల్, కేటగిరీ ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ నో, హిల్లీ ఏరియాస్ ట్రైబల్ ఏరియా నో, లొకేషన్ రూరల్, సెలెక్ట్ అప్లికెంట్ ఆర్ బెనిఫిషియరీ ఇండివిజువల్, ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 20 lakh. ఫ్రమ్ యువర్ ఓన్ సోర్స్ ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు? 2 lakh rupees. ఓకే, 18 lakh rupees లోన్ కావాలి నాకు. క్యాల్కులేట్ ఎలిజిబిలిటీ. చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 2 బిజినెస్ యాక్టివిటీ లోన్ స్కీమ్ లిస్టెడ్ బిలో. ఏవి ఆ స్కీము?
మొదటిది పిఎంఈజీపీ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. రెండోది స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ పిఎంఈజీపీ స్కీమ్ కింద 18 lakh లోన్ వస్తుంది, 7 lakh rupees సబ్సిడీ ఉంటుంది మీకు. మంత్లీ ఈఎంఐ అట్ 9% ఇంట్రెస్ట్ రేటు, 18,260 rupees మీరు పే చేయాలి. లోన్ టెన్యూర్ 15 years. కాల వ్యవధి, లోన్ యొక్క కాల వ్యవధి 15 సంవత్సరాలు. ఇంకోది స్టాండప్ ఇండియా స్కీము, 18 lakh మీకు లోన్ ఉంటుంది. మంత్లీ ఈఎంఐ 10% ఇంట్రెస్ట్ రేట్తో 29,880 rupees మీరు పే చేయాలి. లోన్ టెన్యూర్ 7 years, అంటే 7 yearsలో మీరు క్లియర్ చేయాలి. చూడండి, ఇక్కడ మీరు 10% ఇంట్రెస్ట్ రేట్ ఉన్న స్టాండప్ ఇండియా స్కీమ్ని కాకుండా పిఎంఈజీపీ లోన్ని మీరు ఎంచుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ రెండు స్కీమ్లకి కూడా ఉంది. బికాస్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంది, అలానే 7 lakh rupees ఎలిజిబుల్ సబ్సిడీ అమౌంట్ ఉంది, మీకు సబ్సిడీ ఉంటుంది. సో మీరు ఈ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి చెక్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిజినెస్కి 20 lakh లోన్ దొరుకుతుందా చెక్ చేద్దాం. చెక్ ఎలిజిబిలిటీ, అదర్ బిజినెస్ లోన్, ఎగ్జిస్టింగ్ బిజినెస్, క్లాస్ 8 yes, ఈడిపి ట్రైనింగ్ yes, మ్యానుఫ్యాక్చరింగ్, మేల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ నో, ఏరియా నో, అర్బన్ ఏరియా, ఇండివిజువల్ అప్లికెంట్, ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 20 lakhs. ఓకే, నా దగ్గర 5 lakh rupees ఉంది అప్పుడే. సో నాకు కావాల్సిన లోన్ జస్ట్ 15 lakhs. క్యాల్కులేట్ ఎలిజిబిలిటీ. చూడండి, సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ బిజినెస్ యాక్టివిటీ లోన్ స్కీమ్. ఎందుకు? ఆ రీజన్స్ కూడా ఈ వెబ్సైటే చూపిస్తుంది. We have checked your eligibility in 6 subsidy schemes. Please find below reasons for your ineligibility in each scheme. ఎందుకు ఎలిజిబుల్ కాను? ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ అంటే ఇది పిఎం స్వనిధి స్కీమ్ అని ఉంది, స్ట్రీట్ వెండర్ స్కీము. అంటే ఇది స్ట్రీట్ వెండర్స్కి, అందుకే మీరు ఎలిజిబుల్ కారు. రీహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్ కాదు ఇక్కడ అప్లై చేస్తున్నది. స్టాండప్ ఇండియా స్కీమ్ చూడండి, మీరు అడిగింది ఎగ్జిస్టింగ్ బిజినెస్కి, బట్ ఇక్కడ న్యూ బిజినెస్కి లోన్ దొరుకుతుంది. ఎస్సీ, ఎస్టీ మరియు ఉమెన్ కేటగిరీకి మాత్రమే లోన్ దొరుకుతుంది. మోర్ దాన్ 10 lakh అండ్ మ్యాక్సిమం అప్ టు 1 crore rupees దొరుకుతుంది న్యూ బిజినెస్కి, ఎగ్జిస్టింగ్ బిజినెస్కి కాదు. పిఎంఈజీపీ కూడా 20 lakh లోన్ దొరుకుతుంది, బట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి కాదు, న్యూ బిజినెస్కి. యువర్ రెస్పాన్స్ ఎగ్జిస్టింగ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా న్యూ. సో ఇలా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోవచ్చు. ఇది బిజినెస్ లోన్ కండి. ఇప్పుడు మనం రైతుల గురించి చెక్ చేద్దాం. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్, చెక్ ఎలిజిబిలిటీ. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్లో, ఫీమేల్లో, జనరల్లో, లొకేటెడ్ నార్త్ ఈస్ట్ రీజియన్ నో. చూస్ ద పర్పస్ ఫర్ యువర్ లోన్, సెట్టింగ్ అప్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, రైతుల గురించి చెక్ చేద్దాం. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 15 lakhs కావాలి. ఓకే, అమౌంట్ ఎంత ఉంది? 2 lakhs ఉంది. 13 lakh rupees లోన్ కావాలి. క్యాల్కులేట్ ఎలిజిబిలిటీ. చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 2 అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్ స్కీమ్ లిస్టెడ్ బిలో. 13 lakh rupees అండర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AMI. సబ్సిడీ ఎంత? 4,99,950 rupees. ఆల్మోస్ట్ 5 lakh rupees సబ్సిడీ ఉంటుంది. మంత్లీ ఈఎంఐ అట్ 11% ఇంట్రెస్ట్ రేటు 17,910 rupees దొరుకుతుంది. లోన్ టెన్యూర్ అంటే లోన్ యొక్క కాల వ్యవధి 10 సంవత్సరాలు. ఇంకో స్కీము అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, AIF. 13 lakh rupees లోన్ దొరుకుతుంది, 39,000 rupees సబ్సిడీ ఉంటుంది. ఈఎంఐ అట్ 7% ఇంట్రెస్ట్ రేటు 11,680 rupees. లోన్ టెన్యూర్ కాల వ్యవధి 15 సంవత్సరాలు. సో ఇక్కడ కూడా చూడండి, మీకు సబ్సిడీ అనేది 5 lakhs వరకు ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్ రేట్ 11% ఉంది. అదే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో సబ్సిడీ 39,000, బట్ ఇంట్రెస్ట్ రేటు 7%. సో మీరు చూస్ చేసుకోండి ఏ స్కీమ్ మీకు సూట్ అవుతుంది అని. సో మీరు ఈ జన్ సమర్థ్ గవర్నమెంట్ పోర్టల్ని విజిట్ చేసినట్లయితే 15 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోవచ్చు. బ్యాంకుకి వెళ్ళాలి, డాక్యుమెంట్స్ చూపించాలి, వాళ్ళు తిడితే దాన్ని కూడా మనం ఫేస్ చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ ఏం లేవు. మీ ఇంట్లో కూర్చునే 2 minutesలో మీరు ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్ ఎలిజిబుల్ అయితే ఎందుకు ఇన్ ఎలిజిబుల్ అది కూడా అక్కడే ఉంటుంది. అలానే ఇక్కడ స్కీమ్స్ అని ఉంది కదా, క్లిక్ చేసినట్లయితే ఏ స్కీమ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. ఇప్పుడు పిఎంఈజీపీ క్లిక్ చేయండి. పిఎంఈజీపీ ఇంట్రొడక్షన్, బెనిఫిట్స్, ఎలిజిబుల్ అప్లికెంట్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైతే ఇలాంటి లోన్ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి పాపులర్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అనేది మీ ఉద్దేశం అయితే ఫ్రీడమ్ యాప్లో డీటెయిల్డ్ కోర్సులు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి డీటెయిల్ కోర్స్ ఉన్నాయి. సో ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్సుని మీరు చూడొచ్చు, అక్కడ కూడా నేర్చుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆల్ ది బెస్ట్.